సద్గురు ఆరోగ్య నిలయం, ఆర్సిఎం పికప్ సెంటర్, గుంటూరు వారి ఆధ్వర్యంలో కుప్పం జనార్దన నేను నిర్వహించే ఈ ఆర్సిఎం పాఠశాల బై గుంటూరు పియూసి సెషన్ నెంబర్ 4కి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఓ పెద్ద లడ్డును మన చేతికిచ్చి తినమంటే ఒకేసారి నోట్లో పెట్టుకొని తినగలమా? తినలేము. చిన్న చిన్న ముక్కలు చేసుకొని కొద్ది కొద్దిగానే తినగలగానే అట్ ఏ టైము పూర్తి స్థాయిలో తినలేము. మరి మన ఆర్సిఎం కంపెనీ కూడా 24 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీ. సుమారు 400+ ప్రోడక్ట్లు ఉన్నాయి. పలు రకాల బ్రాండ్స్ ఉన్నాయి. పలు రకాల బ్రాండ్ పార్ట్నర్స్ ఉన్నారు. కంపెనీ కూడా ఒక్కో మెట్టు ఎక్కుతూ దినదినం ప్రవర్ధమానం అవుతూ ముందుకు వెళ్తూ ఉంది. మరి అటువంటి కంపెనీని ఓ అరగంట గంటలో చెప్పుకోవడం తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఆర్సిఎం పాఠశాల అనే పేరుతో యూజర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ మెల్లమెల్లగా కొన్ని విషయాలు తెలుసుకున్నవి మళ్ళీ మననం చేసుకుంటూ వాటి గురించి రీకాల్, రివ్యూ, ఫీడ్బ్యాక్లు చేసుకుంటూ గత 3 వారాలుగా మనము ముందుకు వెళ్తూ 4వ వారంలోకి అడుగు పెట్టాం ఫ్రెండ్స్. మరి గత మీటింగ్ తదుపరి కూడా నేను మీటింగ్ గురించి, ఎందుకంటే ఎంత చక్కగా చెప్పినా నాకంటూ కూడా కొంత ఇంకా ఏదో చెప్పడం మిస్ అయ్యామా అంటే, టు సేఫ్ ఫ్రాంక్ ఓపెన్గా చెప్పాలంటే ఫ్రెండ్, పూర్తి స్థాయి ఇంకా ఏదో చెప్పలేకపోయాము అనే ఒక భావన అయితే మనసులో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ముఖ్యంగా లాస్ట్ మీటింగ్ కూడా పూర్తయిన తర్వాత హిమబిందు మేడం గారికి కాల్ చేశాను. మేడం గారు, ఇవాళ సెషన్ ఎలా వచ్చిందమ్మా అని అడిగినప్పుడు మేడం గారు చాలా చక్కగా వచ్చింది సార్, కొందరు కొత్త వాళ్ళు కూడా వచ్చారు, మరి వాటిని కూడా పాత విషయాలను కూడా ఓ మారు పూర్తిగా అంటే మనం రీకాల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా చాలా బాగా ఉంది సార్. మీరు మొలకల గోధుమ పిండి అంటూ కూడా అంటే మన గోధుమ పిండి గురించి కొంత అంటే దాని మీద ఇంకొంత ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుందని కూడా మేడం గారు చెప్పారు. ఓకే మేడం, ఈరోజు ఆ యొక్క మొలకల గోధుమ పిండికి మామూలు గోధుమ పిండికి అది ఏమిటి, ఎందుకు అన్నది కూడా కొంత క్లారిఫికేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ నేను రాచమండ్రి శ్రీనివాసరావు గారికి కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఏంటి సార్ ఇవాళ సెషన్ అంటే, నేను హాజరు కాలేదు సార్ అంటే, పోయిన వారం కూడా మీరు హాజరు కాలేదనుకుంటాను అన్నప్పుడు, అవును సార్ నేను ఇక్కడే హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, అందువల్ల పోనీ ఆన్లైన్ సెషన్ విన్నారా అంటే, లాస్ట్ వారము విన్నాను, నిన్న ఈరోజు జరిగిన అంటే లేటెస్ట్ సెషన్ కూడా 2 కూడా నేను విన్నాను, అప్డేట్ అయ్యాను సార్ అని కూడా సారు అంటే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ తదుపరి సునీల్ గారికి, ఒంగోలు పికప్ సెంటర్ ఓనర్ గారైన సునీల్ గారిని కూడా అడగడం జరిగింది. మరి సునీల్ గారు కూడా చాలా చాలా చక్కగా ప్రోగ్రామ్ వచ్చింది సార్. ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే కొంచెం అంటే కనుక ముందైతే అనిపించలేదు, కానీ స్పీడ్ అనేదో లాగా అనిపించింది సార్ అని కూడా సార్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి మన శ్రీనివాసమూర్తి గారు నెల్లూరు వారితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ ఎందుకంటే లాస్ట్ వారం రాలేదు, అక్కడేదో దగ్గరలో ఒక ఫంక్షన్ ఏదో అంటే ఫంక్షన్ కూడా కాదు, గుళ్ళో ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, అందువల్ల నేను అక్కడ హాజరు కాలేకపోయాను, ఇప్పుడు యూట్యూబ్ మాధ్యమం ద్వారా వినబోతున్నాను సార్ అని కూడా సారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్ మాధ్యమాల్ని ఎంత చక్కగా మనం వాడుకుంటే అంత మేలవుతుంది. నేరుగా వినేదానికి, మళ్ళీ మళ్ళీ వినేదానికి అంటే యూట్యూబ్ మాధ్యమం ద్వారా వినేదానికి కూడా కొంత ఏదైనా మిస్ అయినవి, ఇంకొంచెం క్లారిటీగా తెలుసుకోవాల్సినవి తెలుసుకునే అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒక్కోసారి కొన్ని విషయాలు యూట్యూబ్లో అంటే ఈవెన్ అంటే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన పుష్ప సినిమా పాటలు కూడా నేను ఒక్కొక్కటి 4-5 సార్లు వింటాను ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఆ 4-5 సార్లు విన్నప్పుడే అది అప్డేట్ అవుతుంది. ఏదో ఒకసారి విన్నప్పుడు ఏదో శ్రావ్యంగా ఏదో గొప్పగా ఉంటుంది, కానీ అంటే ఒక రచయిత ఇంత చక్కగా ఎలా హత్తుకునేలా రాశాడు, ఒకదానికొకటి మింకిల్ చేస్తూ ఎలా రాశాడు, ప్రాస ఎలా కుదిర్చాడు అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ఒకసారి వింటే అర్థం కావు. అంటే ఈ విషయాలన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, మనందరము కూడా ఇవన్నీ రిలేషన్షిప్తో అంటారుగా కనెక్టింగ్ ఫ్యామిలీస్ అంటారు. పలు రకాల కుటుంబాలతో మనం కనెక్ట్ కావాల్సినప్పుడు నోరైతే ఓపెన్ చేయాలి. మరి మన యొక్క భావాన్ని ఎదుటి వాళ్ళకు తెలియజెప్పాలి. మరి ఎదుటి వాళ్ళకు తెలియజెప్పాలి అంటే కనుక ఖచ్చితంగా అంటే 1-2 సార్లు విన్నప్పుడు అలా మేము కూడా చెయ్యాలి. ఎందుకంటే లాస్ట్ అంటే సెషన్ పూర్తయిన తర్వాత
పద్మావతి మేడం గారు ఆవిడే కాల్ చేశారు. కాల్ చేసి సార్ మేము కూడా ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఎలా అంటూ కూడా అంటారు మేడం గారు కూడా ఉప్పు గురించి అలాగే గోధుమ పిండి గురించి కూడా అంటారు మా దగ్గర ఉన్న వాళ్ళు కేవలం అంటారు మీరేదో మార్కెట్లో దొరికే ఉప్పు 28 రూపాయలు పర్ కేజీ ఉండవచ్చు సార్, కానీ మన కేజీ మన ఉప్పు 17 రూపాయలు ఉండవచ్చు, కానీ ఇక్కడ నా చుట్టూ ఉన్న పీపుల్ 17 రూపాయలు కాదు కదా 10 రూపాయలు ఉప్పే వాడుతున్నారు, మరి వాళ్ళకి నన్ను ఎలా చెప్పమంటారు. మరి అంతేకాదు కొందరు గోధుమ పిండి అంటే పెద్ద బ్రాండెడ్ గోధుమ పిండి కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమిటి అంటే కేజీ 35-40 రూపాయలతోటి గోధుమ పిండి తెచ్చుకుంటున్నారు. మరి వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే వీటన్నిటిని ఎలా చేయాలని కూడా మన పద్మావతి మేడం గారు కూడా అడగడం జరిగింది. మరి మేడం గారు కూడా చెప్పాను, మేడం ఇవన్నీ కూడా ఎందుకంటే ఆశిస్తే భంగపాటు, ఇవన్నీ ముందు మీరు వాడుకుంటున్నారా లేదా, బాగున్నదా లేదా, మరి వాళ్ళందరూ కూడా తక్కువ రేటుది అంటారుగా మన ఉప్పు గురించే చాలా చాలా చక్కగా తెలుసుకున్నాము. ఏంటి ఉప్పు అన్నది మన కంపెనీ సుమారు అంటారుగా 3 వారాల పాటు ఆరబెట్టి 2 స్టేజీలలో అంటేనక జల్లెడబట్టి ఆ తర్వాత వాడుకునే దానికి అనువుగా ఉండేలాగా తయారు చేసింది. మరి ఇవన్నీ ప్రాసెస్ చేసేదానికి మార్కెట్లో లభించే ఆ 10 రూపాయలు 12 రూపాయలు దానికి డిఫరెన్స్ ఉంటుందంటారా లేదంటారా. మరి దాని వరకు తెలియజెప్పినప్పుడు మాత్రమే వాళ్ళకు కూడా అంటారుక ఒకేసారి చెప్పగలనే ఎవరు వినలేరు ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్పగలనే ఒకేసారి వినలేరు. అనగనగా రాగా మధ్యలాగా డే టు డే వాళ్ళు కూడా అప్డేట్ అవుతారు. మరి అంతవరకు మనము అంటారుగా వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. అలా కాదు, ₹1 షాంపూలు ఉన్నాయి కదా, మరి ₹1 షాంపూ అయితే బ్రహ్మాండం కదా, అలా లేదు అనార్దన గోళీ ఉంది, మరి ఈ రేటుకు ఈ క్వాలిటీ ఎక్కడ రాదు కదా, ల్యాండ్రీ సబ్బు ఉంది, మరి అటువంటిప్పుడు వాటిని ముందు ప్రమోట్ చేయండి మేడం, వాటి ద్వారా వెళ్ళండి, ఈజీ అయిపోతుంది. ఏదో అంటే వాళ్ళకున్న దాన్ని కాదు, మన దగ్గర ఉన్న యూనిక్ ప్రోడక్ట్లు కూడా కొన్ని ఉన్నాయి కదా, వాటి మీద ఎందుకు దృష్టి పెట్టకూడదు. అలా అంటేనగా మార్కెట్లో ఎందుకంటే అన్ని రకాల పీపుల్ ఉంటారు, మరి వాటిని ఓవర్కమ్ కావాలి అంటే కనుక ఇవన్నీ కూడా అంటారుగా మీరు మీ యొక్క ఎందుకంటే మేడం గారు అడిగారు కాబట్టి మేడం గారు చెప్పారు కాబట్టి అంటారుగా నేను ఈరోజు అంటారుగా మీట్ ముఖంగా ఇది అందరి సమస్య, మేడం గారు ఒక్కరి సమస్య కాదు. సో మరి వీటన్నిటిని కూడా కులసింగంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్తామని మరి కొద్దిసేపు నేను మాట్లాడిన తర్వాత ఒక 4-5 నిమిషాలు మాట్లాడతాను. కొన్ని ఈరోజు అంటారుగా మళ్ళీ ఒకసారి అంటారుగా లాస్ట్ వీక్ పీపీటీ కూడా అంటారుగా స్పీడ్గా నేను అంటారుగా మీ అందరికీ మరోమారు అంటారుగా రీకాల్ చేస్తాను. ఈలోపు ఎవరైనా మాట్లాడదలుచుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకున్న సమయమే కొద్దిపాటి కాబట్టి ఆ ఎవరో మాట్లాడినప్పుడు తర్వాత మాట్లాడదాంలే, ఆ ఎవరు మాట్లాడబోతే మాట్లాడదాంలే, లేదంటే గత వారంలో ఆల్రెడీ మాట్లాడి ఉన్నాం కదా ఇతరులకు అవకాశం ఇద్దాము అని ఏ మాత్రము అంటే వెయిట్ చేయవద్దనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ముందు ఉండాలి, ఎవరైతే అంటే ముందు బెంచ్ స్టూడెంట్లో ఉండి ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసేదానికి ముందుంటూ ఎవరైతే నోరు విప్పి అంటారుగా మాట్లాడగలిగినప్పుడు మాత్రమే ఈ యొక్క అంటారుగా మన విధానంలో అంటారుగా ఈ యొక్క ఆర్సీఎం విధానంలో మనం ఏమనుకున్నాము ఇంటి ఖర్చులతో ఇంటికి ఆదాయాన్ని తెప్పించడం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ తెప్పించడం అనే పదం చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వచ్చే వారము మనము డైలీ నీడ్స్తో మంత్లీ ఇన్కమ్స్ రప్పించడం అంటున్నాం, మరి రప్పించడానికి డిఫరెన్స్ తెలియాలి కదా. మరి ఇవన్నీ కూడా అంటారు ఆ తెప్పించడం రప్పించడం కూడా డిఫరెన్స్ అర్థమైనప్పుడు మాత్రమే, మనకు అర్థం కావడమే కాదు 10 మందికి చెప్పినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క విధానంలో ముందుకు పోగలం ఫ్రెండ్స్. ఇప్పుడు ముఖ్యంగా అంటారుగా ఆ స్ప్రౌటెడ్ అంటే మొలకలు అనేదానికి మీ అందరికీ కూడా నేను ఈ యొక్క అంటారుగా ఇది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఈ కంపెనీ రాగి పిండి అనమాట, ఈ రాగి పిండి మీద చూడండి క్లియర్గా ఏం రాసింది, స్ప్రౌటెడ్ అండ్ రోస్టెడ్ రాగి పౌడర్. అంటే ఈ యొక్క రాగుల్ని అంటారుగా స్ప్రౌటెడ్ అంటే మొలకలు కట్టి ఆ మొలకలు వచ్చిన తర్వాత వాటిని వేయించి పిండి చేసినట్టుగా కూడా అంటారుగా క్లియర్గా ఇక్కడ అంటారుగా లేబుల్ రాయడుతుంది. అంతేకాదు ఇంకా చెప్పాలంటారుగా ఆ మొలకలు వచ్చిన దాన్ని కూడా ఇక్కడ ఫోటో రూపంలో మనం చూడొచ్చు ఫ్రెండ్స్. అదే మన గోధుమ పిండి మీద చూస్తే ఎక్కడైనా కంపెనీ అంటారుగా స్ప్రౌటెడ్ అన్న మాట రాసిందా ఫ్రెండ్స్. మరి స్ప్రౌటెడ్ అన్న మాట రాయినప్పుడు మనం ఎలా చెప్తాము స్ప్రౌటెడ్ అని, అఫ్కోర్స్ ఎందుకంటే ఎలకలు ఇవన్నీ చేసిన అశుభ్రాన్ని క్లీన్ చేసేదానికి కంపెనీ అయితే వాటర్ ట్రీట్మెంట్ ఇస్తుంది, కొన్ని గంటలు అంటే ఆ యొక్క వాటర్ ఇస్తుంది కాబట్టి అది మేబీ ఇంకో కొన్ని గంటలు ఉంటే మొలకలు వస్తాయేమో, ఎందుకంటే కంపెనీ ఎక్కడ కూడా లిటరేచర్లో రాయలేదు. అంటే ఇక్కడ లేబుల్ మీద కూడా అంటారుగా ఎక్కడ కూడా స్ప్రౌటెడ్ అన్నమాట రాయలేదు. మరి ఇటువంటిప్పుడు అంటారుగా కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్లో కూడా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్లో కూడా ఎక్కడ కూడా స్ప్రౌటెడ్ అన్న మాట లేనప్పుడు మనం స్ప్రౌటెడ్ అని చెప్పడము భావ్యం కాదు అన్నది నా ఉద్దేశం. కాబట్టి నేనైతే మాత్రం అంటే కొంత టైం తీసుకుంటాను ఫ్రెండ్స్, ఎవరో చెప్పారు లీడర్ చెప్పారు కదా అని నేను అన్నీ చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈవెన్ అంటారుగా ఈ యొక్క సిస్టంలో డే 1లో ఈ యొక్క ఆర్సీఎం విధానంలోకి వచ్చిన మొట్టమొదటి రోజునే ఈ సోంపాపిడి గురించి అంటారుగా మా లీడర్ ఒక మాట చెబుతూ ఈ యొక్క సోంపాపిడిలో ఆవు నెయ్యి వాడతారు, ఆ తర్వాత ఇందులో అంటారుగా బెల్లం వాడతారని కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నేను ఇంగ్రీడియంట్స్ వెంటనే చదివినప్పుడు అక్కడైతే ఘీ అని ఉన్నది, జాగరీ అని రాసే కాకుండా షుగర్ అని క్లియర్గా రాసినప్పుడు మనం ఎలా సార్ జాగరీ అని ఎలా చెప్పగలము అన్నప్పుడు ఆయన నోరు ఎల్లవేశాడు అనమాట.
అంటే అఫ్ కోర్స్ గీ అనేది ఆవు నెయ్యి అయితే కావచ్చు, ఎందుకంటే నార్త్ ఇండియన్లో కంపెనీలు ఏంటి అంటే కనుక అక్కడ గీ అంటే అక్కడ బై డిఫాల్ట్ కౌ గీ అవుతుంది. కానీ అక్కడ కంపెనీ షుగర్ అని క్లియర్గా రాసినప్పుడు మనం జాగరీ అని ఎలా చెప్తాం ఫ్రెండ్స్? అంటే ఇవన్నీ కూడా అంటే కనుక రాంగ్ 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 వెళ్తూ అలాగే అవుతుంది. కాబట్టి అంటే నేను మీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే ఒకరి గురించి మనకు అనవసరం, మన టీము, మన విధానం, మన వే ఆఫ్ అప్రోచ్ మనది. కాబట్టి పూర్తి స్థాయి కూలంకుషంగా ఏంటి అంటారు కంపెనీ ఏం రాసింది, ఇంకా చెప్పాలి అంటారు ఉప్పు గురించి కూడా నేను చెప్పినప్పుడు అసలు ఈ ఉప్పు ఎక్కడ తయారవుతుంది నేను, ఎందుకంటే ఫ్రెండ్స్ ఈవెన్ అంటారుగా ఈ యొక్క ఉప్పు గురించి చెప్పేటప్పుడు కూడా అదే పనిగా అంటారుగా దగ్గరున్న ఈ యొక్క పెద్ద పెద్ద మార్ట్కి వెళ్ళి 2-3 రకాల కంపెనీల యొక్క ఆ యొక్క ఉప్పు రేటు చూసి వాళ్ళు ఎంత రేటు ఇస్తున్నారో చూసి ఇంకా మాట్లాడితే కనుక ఆ ఉప్పు ఎక్కడి నుంచి తయారైంది, ఎందుకంటే మన ఉప్పు వచ్చేసి కచ్ గుజరాత్ నుంచి తయారైంది ఫ్రెండ్స్. కచ్ అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. మరి ఆ కంపెనీ యొక్క ఉప్పు ఎక్కడ తయారైంది అంటే అది కూడా గుజరాత్ రాష్ట్రంలో నుంచే రావడాన్ని కూడా నేను గమనించాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము కూలంకుషంగా తెలుసుకుని ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఈ యొక్క విధానము చాలా చాలా ఈజీగా ముందుకు వెళ్ళగలమని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. అంతేకాదు ఇంకా చెప్పాలంటారుగా ఇక్కడ చూడండి హెల్త్ గార్డ్ మన ఆయిల్, ఇక్కడ మీరు హెల్త్ గార్డ్ అంటే కూడా అందరూ కూడా హెల్త్ గార్డు చేసే ఆయిల్ అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో కంపెనీ కింద కూడా అంటే కనుక హెల్త్ గార్డ్ అంటే కనుక ఇది హెల్త్ గార్డ్ అనేది మా కంపెనీ బ్రాండ్ పేరు, అంతేగాని దీని యొక్క నేచర్ని అంటే కనుక తెలియజేసేది కాదు. అంటే కనుక కంపెనీలు ఎంత సుస్పష్టంగా ఉంటాయి అనే దానికి అంటే కనుక బ్రాండింగ్ విషయంలో అనే మీకు తెలియజేయడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి కాబట్టి అంటే కనుక ఈ యొక్క విషయంలో అంటే కనుక మనము అంటే లేనివి చెప్పవద్దు, ఉన్నవి మాత్రం గట్టిగా చెప్పండి. ఉన్నవి గట్టిగా చెప్పుకుంటే ఇక్కడ కావాల్సినవి ఉన్నాయి ఫ్రెండ్స్. మరి లేని ఎందుకు చెప్పాలి చెప్పండి? అంటే ఏదో అప్లైన్ చెప్పాడని ఏదో చెప్పారని కాదు, కంపెనీ చెప్పిందా లేదా, ఎందుకంటే ఇక్కడ కంపెనీ అనేది ముఖ్యం ఫ్రెండ్స్. అంటే మరి కంపెనీ తన వెబ్సైట్లో పెట్టిందా లేదా, ఎక్కడో ఎవరో పెట్టిన యూట్యూబ్లో, ఇప్పుడు నాలాంటి యూట్యూబ్లో ఉన్నవి కూడా అది ప్రామాణిక కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే కంపెనీ ఇచ్చిందే, మరి దానికి దీనికి అంటే దగ్గరగా కోరిలేట్ చేసుకుని చూసుకుంటూ అంటే మనకు తగినట్టుగా అంటే ప్రమోషన్ చేసినప్పుడు మాత్రమే బాగుంటుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. ఒక్కసారి అంటే గత వారం సెషన్ని ఓ మారు అంటే పీపీటీని అంటే రీకాల్ చేసి నేను అంటే మీరందరూ కూడా ఎవరైనా కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే హ్యాండ్ రైజ్ చేసి సిద్ధంగా ఉండండి, ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూశారు అంటే కనుక జనార్దన్ గారు ఇక్కడ ఏదో బ్రహ్మంగారి వచన కాలజ్ఞానం అని చెప్పి చూపిస్తున్నారు. మరి ఇక్కడ గత వారం మీరు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు కదా అనుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా చెప్పాను ఫ్రెండ్స్. అంటే ఇంటి ఖర్చులతో ఇంటికి ఆదాయం అంటే నమ్మబుద్ధి అవుద్దా? నమ్మబుద్ధి కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే బ్రహ్మంగారు కూడా రాబోయే కాలంలో నీటి దీపాలు వెలిగిస్తాము అంటే ఎవరు నమ్మలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు ఆయిల్ తోటి అంటే తైలంతో దీపాలు వెలిగించే వాళ్ళు, ఇంకా నీళ్లు పోస్తే దీపాలు ఆరిపోతాయి. మరి ఈయనేంటి అంటే ఏదో చెప్తున్నాడు పిచ్చోడ్లాగా, నీళ్లతోటి ఏంటి వాటర్ వెలగడం ఏంటి అని చెప్పి అన్నారు. మరి ఈరోజు అంటే టర్బైన్స్ అంటే ఒక హై రేంజ్ ఆఫ్ ప్రెజర్ తోటి అంటే ఆ యొక్క వాటర్ అనేది కొన్ని టర్బైన్స్ మీద సర్క్యులేట్ కావడం ద్వారా జల విద్యుత్ రావడమే కాదు, మన అందరి ఇళ్లలో విద్యుత్ అనేది మొట్టమొదటిసారి అంటారుగా జల విద్యుతే ఫ్రెండ్స్. ఆ తర్వాత సోలారు, కోలు, ఇతరత్రాలు థర్మల్ వచ్చాయి. కానీ మరి జల విద్యుత్ అనేది లేని కాలంలో అది కొంచెం వింతగానే అనిపించింది. కానీ అంటారుగా ఆ సిస్టమ్ తెలుసుకున్న తర్వాత ఏమైపోయింది, నిజమనిపించింది ఫ్రెండ్స్. అలాగే నేను మీ అందరికి కూడా ఏం చెప్పాను, ఇంటి ఖర్చులు అంటే మైనస్, ఇంటికి ఆదాయం అంటే ప్లస్. మరి మైనస్ అనేది ప్లస్గా మారాలంటే మరింత మైనస్ మీరు అంటే దృష్టి పెట్టాలి. ఆ మైనస్ ఏమిటి అంటే కనుక సిస్టమ్ని తెలుసుకోండి, ఆర్సిఎం సిస్టమ్ని తెలుసుకోండి. మరి ఎక్కడ తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలంటే కనుక ఇటువంటి మీటింగ్స్ హాజరు కావడం ద్వారా, లేదంటే రకరకాల యూట్యూబ్ మాధ్యమాల ద్వారా డిజిటల్గా ఫిజికల్గా ఏదో ఒక విధంగా ఈ యొక్క విషయాలను మీరు తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇంటి ఖర్చులు ఇంటికి ఆదాయంగా మారతాయి. కానీ అలా కాకుండా అంటే అరకొరగా తెలుసుకున్నప్పుడు ఏమంటే అభిమన్యులాగానే ఓడిపోతాము. అభిమన్యులాగానే చాలా మంది ఓడిపోతున్నారని కూడా అంటారుగా. ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ అంటారుగా లాస్ట్ వీక్ సెషన్ హాజరైన వ్యక్తి కూడా అంటారుగా, సార్ గోధుమపిండి గురించి అంత ముందు కూడా చెప్పారు, మళ్ళీ కూడా మొన్న కూడా చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే సారు వృత్తిరీత్యా అంటే పోలీస్ ఆఫీసర్, మరి పుత్రిత్యా పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రతి విషయాన్ని ఇట్టాగా టక్కుమని పట్టగలుగుతారు. నేను సార్కు చెప్పాను, సార్ అంటే మీరంటే పోలీస్ ఆఫీసర్ కాబట్టి టక్కుమని అంటారుగా ఒకటే పాయింట్ 2-3 సార్లు అంటారుగా చెప్పినప్పుడు టక్కుమని పట్టేశారు. కానీ మా దగ్గర ఉన్న వాళ్ళు ఏంటి అంటారుగా కొందరు అంటారుగా బేసిక్ లెవెల్ కూడా ఈ విషయాలన్నీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా అంటారుగా అప్డేట్ అయ్యే నిమిత్తం నేను మళ్ళీ 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 అంటారుగా చెప్పిన విషయాలనే 1 లేదా 2 లేదా 3 సార్లు చెప్తూ ఉన్నప్పుడు కనీసం ఒకసారికి 2-3 సార్లు విన్నప్పుడు ఏంటి అంటారుగా ఆ పాయింట్ అనేది ఇంకా గట్టిగా ఉంటుందన్న ఉద్దేశంతో చెప్తూ ఉంటాను. కాబట్టి అంటారుగా కొంచెం మీరు కూడా మాకు అంటారుగా సహకరించండి అంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఫ్రెండ్స్, కొందరికి ఏంటంటారుగా చెప్పిందే మళ్ళీ చెప్పినప్పుడు కొందరికి మీకు బోరుగా కూడా అనిపించవచ్చు. కానీ వెనక ఉన్న ఉద్దేశాన్ని ఇంకా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రోగ్రాం ముందుకు వెళ్తోందని కూడా
తెలుసుకోవాల్సిందిగా కూడా అంటారుగా సహకరించవలసిందిగా కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి అంతేకాదు ఇంకా చెప్పాను, నేను ఏదైనా కూడా మా ఇంట్లో ప్రోడక్ట్ వాడేటప్పుడు వెంటనే చెప్పను ఫ్రెండ్స్, ఎవరో చెప్పారు ఏదో చేశారని కాదు. 1-2 సార్లు ఇంకా మాట్లాడితే కనుక ఒక 3 నెలల పాటు సమయం తీసుకుని మా యొక్క అంటారుగా పరిచయం చేసిన లీడర్ యొక్క శక్తి సామర్థ్యాలను కూడా తెలుసుకుని ఇంకా చెప్పాలంటే ఏదో మా ఇంట్లో నా రూపాయి అంటారుగా నా ఇష్టం, కానీ ఎదుటి వాళ్ళ రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు వాళ్ళను అంటారుగా ఖర్చు పెట్టించాలి అన్నప్పుడు వాళ్ళ వైపు నుంచి వచ్చే అబ్జెక్షన్స్ అంటారుగా ఏమేమి అన్నది కూడా వాళ్ళ కోణంలో కూడా ఆలోచించి ఆ యొక్క అబ్జెక్షన్ని చక్కగా హ్యాండిల్ చేయగలిగినప్పుడు మాత్రమే అంటారుగా ఈ యొక్క విధానం అనేది ప్రతి కుటుంబము పోయిన ప్రతి కుటుంబానికి కనెక్ట్ చేయడమే కాదు, ఆ యొక్క విధానం ద్వారా అంటారుగా ఈ యొక్క ఇన్కమ్ కూడా కన్వర్ట్ అవుతుందని కూడా నేను అంటారుగా లాస్ట్ వీక్ తెలియజేసి ఉన్నాను ఫ్రెండ్స్. అంతేకాదు మరి నాకు ఒక మోటివేషన్ కూడా ఏమిటి, ఈ విధమైన నిర్ణయం తీసుకోవడానికి మోటివేషన్ కూడా ఏమిటి అంటారుగా ఈ యొక్క నిర్మాణాత్మక స్వార్థం. స్వార్థం అనేది పలు రకాలు, అందులో నిర్మాణాత్మక స్వార్థం, మ్యూచువల్ బెనిఫిట్ అంటారు అంటారుగా ఎదుటి వాళ్ళకు బెనిఫిట్ మనకు బెనిఫిట్ ఉన్నప్పుడు ఆ యొక్క బంధం అనేది అంటే చాలా చాలా లాంగ్ టైం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మరి అటువంటి పొజిషన్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది అంటే పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ తెలుసుకుని అందులో కూడా ఏమిటి అంటే వెల్నెస్ యొక్క అంటే నీడ్ తెలుసుకుని ఈరోజు సమాజంలో అంటారు ఆరోగ్యము రామచంద్ర అంటూ అలమటిస్తున్న ఈ సమాజంలో ఇంకా చెప్పాలంటారు మన ఇండియన్ కల్చర్ ఎలా ఉంది అంటారు మెజారిటీ పీపుల్ అంటారు మన ఇండియాలో మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. మరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా అంటారు ఆర్సీఎం అంటే ఇండియన్ రేట్ అంటారు ఇండియాలో ఉన్న ప్రతి కుటుంబానికి అంటే అటాచ్ అయ్యే అఫోర్డబుల్ అయ్యే రేటుతో పాటు వాళ్ళకు సూటబుల్ అయ్యే కల్చర్ తోటు, అంతేకాదు వాళ్ళ యొక్క మెంటాలిటీకి తగిన ప్రోడక్ట్లు అంటూ కూడా ఆర్సీఎం అంటే ఇండియన్ రేట్, ఇండియన్ మెంటాలిటీ, ఇండియన్ కల్చర్ అనే విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాము. అంతేకాదు మరి ఇంటికి ఆదాయాలు అంటారు ఇంటికి ఆదాయాలు అంటారు ఆదాయం ఎలా బిగిన్ అవుతుంది, ఏ విధంగా మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకటేసారి ప్యాసివ్ ఇన్కమ్ రాదు ఫ్రెండ్స్. ఎవరైనా కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్ తోటే బిగిన్ కావాలి, ఆ నుంచి సేవింగ్ ఇన్కమ్ గా మార్చుకోవాలి, ఆ నుంచి యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ పోవాల్సింది, కానీ ఒకేసారి నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే రాదు ఫ్రెండ్స్. సో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మరి ఆ విధంగా యూజర్గా బిగిన్ చేసి మనం కావాలంటే అక్కడే ఆగిపోవచ్చు. ఎవరు ఇక్కడ మనల్ని అంటే కంపెల్ చేసేది లేదు. జస్ట్ ఈ మీటింగ్ ద్వారా మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలో దాని వరకే తెలుసుకుని ప్రమోషన్ ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఎప్పుడైతే మెంబర్గా చేరామో మరి మెంబర్గా చేరాలంటే కూడా ఏమేమి కావాలన్న విషయాన్ని కూడా లాస్ట్ వీక్ మనం తెలుసుకున్నాము. అంతేకాదు ఆ తర్వాత ఇంకా రాబోయే సెషన్స్లో దీని గురించి ఈ యొక్క ఒక్కొక్క ఇన్కమ్ గురించి కూడా ఎలాబొరేటెడ్గా మనం తెలుసుకోబోతున్నాము. మరి ఈ రోజు ఏమిటంటే ఒకప్పుడు ఉద్యోగం అంటే పురుష లక్ష్యం అంటూ అంటారుగా మగవాళ్ళు ఒకళ్ళు సంపాదిస్తే సరిపోయేది, కానీ ఈరోజు ఇప్పటిగా ఖర్చులు పెరగడం వల్ల ఇంకా చెప్పాలంటారుగా ఒకప్పుడు అంటారుగా మా తాతయ్యకి మా నానమ్మకి అంటారుగా 6-7 మంది సంతానం, మరి మా అమ్మగారికి కేవలం 3 మాకైతే 2. ఇప్పుడున్న సంసారాలు ఏంటి అంటారుగా ఒకళ్ళు ఉంటే చాలు, వాళ్ళను అంటారుగా గొప్పగా చేస్తే చాలు అంటున్నారు. అంటారుగా డే టు డే ఎలా అయిపోయింది, ఖర్చులు ఎలా పెరిగాయి, ఆదాయాలు ఏ విధంగా తగ్గిపోయాయి. ఇటువంటి ఈ యొక్క సమయంలో ఈ యొక్క విధానం అనేది మరి ఇంటి ఖర్చులతోటి ఇంటికి ఆదాయాన్ని తెచ్చిపెట్టేటప్పుడు ఒక యూజర్గా కూడా ఇంత బెనిఫిట్ ఉన్నప్పుడు ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విషయాలు కూలంకషంగా తెలుసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మిగతా అంతా కూడా సిస్టమే తెలుసుకుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్లో సినానిమ్ అంటారు పర్యాయ పదం అంటారు. మరి అంటే ఈరోజు గోధుమ పిండికి ఒక కంపెనీ పర్యాయ పదం, మరి ఆ గోధుమ పిండికి ఉండే పర్యాయ పదానికి ఉన్న ఆ కంపెనీ యొక్క గోధుమ పిండికి మన గోధుమ పిండికి ఉన్న డిఫరెన్స్ తెలుసుకున్నాము. అంతేకాదు ఉప్పు కూడా ఒక కంపెనీ పర్యాయ పదం, మరి ఆ యొక్క ఉప్పుకి అంటే మన ఉప్పుకి ఉన్న రేట్ డిఫరెన్స్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అంటే క్వాలిటీ డిఫరెన్స్ మైన్యూట్గా ఉన్నా కూడా రేట్ ఎంత ఎక్కువగా అంటారుగా డిఫరెన్స్ ఉండాలని మనము గమనించాము. అంతేకాదు రాబోయే అంటారుగా నెక్స్ట్ సెషన్లో టీకి కూడా అంటారుగా మార్కెట్లో టీకి ఒక సినానిమ్గా ఒక కంపెనీ ఉంది, మరి మన టీకి ఆ టీకి కూడా నక్కకు నాగలో కడుకుంటే రేట్ ఎలా తేడా ఉంది అనే పలు విషయాలను కూడా అంటారుగా మనము నెక్స్ట్ సెషన్లో తెలుసుకోబోతున్నాము. మరి ఈ యొక్క అంటారుగా ఉప్పు కూడా అంటారుగా ఈ యొక్క విషయాన్ని మళ్ళీ ఒక్కసారి ఎందుకు చెప్తున్నా అంటే యాక్చువల్గా మన మేడం పద్మావతి మేడం గారు అడిగిన ఈ యొక్క ఆమె యొక్క ఫీడ్బ్యాక్, ఆమె యొక్క దాని నిమిత్తమే అంటారుగా ప్రత్యేకంగా నేను అంటారుగా మిగతా అంటారుగా మార్కెట్లో లభించే 3 అంటే 10 రూపాయల ఉప్పుకి మరి మన 17 రూపాయల ఉప్పుకి డిఫరెన్స్ ఒక్కసారి అంటారుగా గమనించండి. 3 వారాల పాటు అంటారుగా ఆరబోసి 2 మార్లు ఈ యొక్క ఉప్పుని అంటారుగా జల్లెడబట్టి అంటారుగా, అంతేకాదు ఇంట్లో వాడుకునే దానికి అనువుగా మార్చడంతో పాటు ఎఫ్ఎస్ఐ నామ్స్ ప్రకారము అనువుగా అంటారుగా అయోడిన్ అంటే రంగరించినప్పుడు మన ఉప్పు తయారవుతుంది. మరి మార్కెట్లో అంటారుగా కొన్ని ఇంకా చెప్పాలంటారుగా కొన్ని ట్రస్ట్కే మారు పేరుగా ఉన్న కంపెనీ ఇవ్వలేని రేటును కూడా మన కంపెనీ ఎందుకు ఇవ్వబోతోంది, ఎలా ఇవ్వగలుగుతుంది అనే విషయాలు కూడా మనం మున్ముందు కూడా అంటే తెలుసుకోబోతున్నాము. మరి ఇవన్నీ కూడా అంటే మనందరము కూడా అంటే తెలుసుకుంటూ అంటే
ఒక్కో మెట్టు ఎక్కుతూ ఒక్కో పిన్ లెవెల్ కూడా ఎక్కుతూ అంటారుగా ముందుకు పోవాలని. మరి ఎందుకంటారుగా ఇది ఒక్కటి మనమందరం ఏంటంటారుగా పక్కనే ఈ ప్రోడక్ట్ లేవు, పక్కనే ఈ ప్రోడక్ట్ లేవు అంటే అంటారుగా అడ్డంకులుగా అనుకుంటున్నాము. కానీ ఇవన్నీ కూడా అంటారుగా నేనైతే మాత్రం ఇది అవకాశం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకోసమే నేను పికప్ సెంటర్ ఓపెన్ చేశాను. మరి అందుకోసమే అంటారుగా రకరకాల టీంల వాళ్ళకి అందరికీ నీనా అనే తర్తం భేదం లేకుండా అందరినీ ఇన్వైట్ చేసి, ఎందుకంటారుగా యాజ్ ఏ పికప్ సెంటర్ ఓటర్గా అన్ని టీములు అంటారుగా నా టీంకైనా నేను చెప్పే మాటలు ఇవే, అందరు టీంలు వచ్చినా అన్ని ఊర్ల వాళ్ళు వచ్చినా మాటలు ఏమైనా మారుతుంది ఫ్రెండ్స్. మరి ఇవన్నీ కూడా అంటారుగా కర్మఫలం అంటారు. మంచిగా అంటారుగా మనీ రూపంలో నాకు కన్వర్ట్ కావాలి, అవుతాయి అనే ఒక మంచి ఉద్దేశంతో అంటారుగా ఈ యొక్క ప్రోగ్రామ్కి నేను పూనుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి వచ్చే సెషన్లో ఈ యొక్క టీ గురించి మనము తెలుసుకోబోతున్నాము. అంతేకాదు ఇంకొక చివరిగా ఒక ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటారుగా మనందరికీ కూడా అంటారుగా ఈరోజు ఆన్లైన్లో నాకు ఒక ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ ఆర్డర్ యాక్చువల్గా ఒక అసోసియేట్ బయ్యర్ ఆల్రెడీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళే ఆర్డర్ ప్లేస్ చేశారు. కానీ వాళ్ళకి ఏంటంటే ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ అయ్యే ఆర్డర్ పెట్టాలని తెలియదు. అందువల్ల ఏమైపోయింది, రూ. 162 అంటే తీసుకోవాల్సిన ఆయిల్ ప్యాకెట్ రూ. 220 ఇలాగా అంటే రూ. 52 రావాల్సిన పేస్ట్ రూ. 70 ఈ విధంగా ఎంఆర్పి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రస్తుతం కేవలం గుంటూరు మరియు నెల్లూరు నగరాల్లో మాత్రమే ఈ యొక్క హోమ్ డెలివరీ ఫెసిలిటీ ఉంది. మరి హోమ్ డెలివరీ ఫెసిలిటీ కోరుకునే ప్రతి సభ్యుని కూడా ఏదో ఇప్పుడు యాప్లో ఉంది మీరు ఆర్డర్ పెట్టుకోండి, గుంటూరులో నెల్లూరులో పెట్టుకోండి అని కాకుండా, పెట్టుకునే ముందు ఈ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడే మీకు అంటే ఈ యొక్క కంపెనీ అంటే ఇచ్చే ఈ యొక్క హోల్సేల్ ప్రైస్కి, మెంబర్షిప్ ప్రైస్కి తక్కువ ధరకి మన ప్రోడక్ట్లు వస్తాయని 1-2 సార్లు వాళ్ళకి చెప్పి అంటే అప్డేట్ చేయవలసిందిగా, అలర్ట్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా అంటే కోరుకుంటూ, మరి ఫీడ్బ్యాక్లు మీ విలువైన ఫీడ్బ్యాక్లు తెలియజేసేదానికి హ్యాండ్ రైజ్ చేసి మీ విలువైన ఫీడ్బ్యాక్లు తెలియజేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు, ఆశ్చర్యం వేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటారా, మరి మాట్లాడేదానికి ఇప్పుడు మనము ఈ యొక్క స్కూల్లోనే అంటేగా మాట్లాడలేకపోతున్నాము. రేపు రాబోయే రోజుల్లో మనం కాలేజీకి వెళ్ళాలి, మరి కాలేజీ నుంచి యూనివర్సిటీకి పోవాలి. నిజం చెప్పాలంటే ఆర్సీఎం కళాశాల పేరుతో, ఆర్ట్స్ కాలేజీ పేరుతో నెక్స్ట్ వచ్చే మీటింగ్స్ ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ ఈ విధంగా ఉండవు ఫ్రెండ్స్. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియో మోడ్లో రావాలి. అది ఒకరు రాని, ఇద్దరు రాని, ముగ్గురు రాని, ఎవరైనా వీడియో మోడ్లో రాకపోతే వాళ్ళు ఏం చేయాలి, ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. సార్ ఈరోజు నేను ట్రావెలింగ్లో ఉన్నాను, లేదా ఈరోజు నేను నెట్వర్క్ ఇబ్బందిలో ఉన్నాను అంటూ కూడా అంటారుగా ఆ విధంగా పర్మిషన్ తీసుకున్న వాళ్ళకే ఉంటుంది. మనం ఈ యొక్క స్కూల్లోనే మనము అంటారుగా అప్డేట్ కానప్పుడు కళాశాలలో ఎలా అవుతాము అంటే ఇక్కడ ఒకటే, ఎందుకు ఆర్సీఎం అంటే ఇంటి ఖర్చులతో ఇంటికి ఆదాయము అవకాశం ఉన్నా కూడా ఎందుకు రావట్లేదు అంటే ఈ విధంగా మనం ముందుకు రాకపోవడం వల్లనే. అందుకోసమే అంటారుగా ముందుకు రావాల్సిందిగా మరి ముందుగా హ్యాండ్ రైజ్ చేసిన పద్మావతి మేడం గారిని మాట్లాడవలసిందిగా, మేడం గారికి ఆల్రెడీ మేడం గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. థ్యాంక్ యూ మేడం. అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడండి మేడం. జై ఆర్సీఎం సార్. జై ఆర్సీఎం మేడం. అందరికి నమస్కారం సార్. మీరు చెప్పే అయితే చాలా చాలా చక్కగా ఉన్నాయి. ఆ అతను పోలీస్ అనే అతను గోధుమ పిండి గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఏంటి అని చెప్పారు కదా. అవును సార్. అతని కంటే ఇప్పుడు అన్ని వీడియోలు ఉన్నాయి అని ఒక్కొక్క వీడియోని అందరూ అన్ని వీడియోలు ఒక్కసారి చూడొచ్చు, చూడకపోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో చూసినప్పుడు దాంట్లో అన్ని సబ్జెక్టులు కూడా దాంట్లోనే ఒకసారి వచ్చాయంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాంట్లోనే వచ్చేసింది ఇంకా. అంటే ఆ సార్ చెప్పింది కరెక్టే, మనం చెప్పింది కరెక్టే. ఆయన రూట్లో అది రైట్, మన రూట్లో మనకు రైట్. అట్లా అన్ని అట్లా కరెక్ట్ గా వచ్చేస్తాయి. ఇది పాయింట్ నేను ఎక్కడ విన్నానంటే మంతెన సత్యనారాయణ రాజు వీడియోస్ అని చూసినప్పుడు ఆయన చెప్పిన పాయింట్ ఇంకొక వీడియోలో చెప్తుంటాడు. చెప్పినప్పుడు ఈ ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పాను అని అంటే, ఈ వీడియోలు చూడాలని వాళ్ళు కూడా ఉంటారు, ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటారు. అన్ని పాయింట్లు ఒక వీడియోలో కవర్ అవ్వాలని బేసిక్ నాలెడ్జ్గా నేను చెప్తుంటాను అని ఆ సార్ అయితే చెప్తుంటాడు. అదైతే నాకు కరెక్ట్ అనిపించింది సార్ అది. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం. ఇంకా మేడం ఇంకొకటి సాల్ట్ గాని గోధుమ పిండి గాని తక్కువ రేట్ అని చెప్పాను కదా. సరే మా గోధుమ పిండి ఇలా ఉంటుంది, మా సాల్ట్ అయితే ఈ కంపెనీ సాల్ట్ ఇలా తయారు చేస్తారు అని నేను చెప్పినప్పుడు ఏం క్వశ్చన్ ఇస్తారంటే చాలా సిల్లీగా ఉంటుంది సార్. మీరు వెళ్ళి చూసారా అని అంటారు. చూసారా మీరు చెప్పి పర్లేదు మేడం. అంటే మనం ఒకసారి ఎట్లాగో అందుకోసమే 1-2 సార్లు మిమ్మల్ని కూడా అంటే కంపెనీకి రమ్మని చెప్పడం జరిగింది. మీరైతే ఆ సమయంలో రాలేకపోయారు. మరి ఈ క్వశ్చన్ వచ్చింది కదా, సో ఇక్కడ మీద మనం ఏం చేయాలి, నెక్స్ట్ టైం ఏదైనా కూడా కంపెనీ ట్రిప్ పడ్డప్పుడు అందరం కలిసి వెళ్ళేటప్పుడు ఇమీడియట్ గా సిద్ధంగా ఉండాలి పద్మావతి మేడం గారు. అప్పుడు ఏమైపోతుంది, అప్పుడు నేను చూశాను అని చెప్పి గట్టిగా చెప్పగలం కదా. అవును సార్.
అప్పుడేమో కొంతమంది ఇప్పుడు నేను అట్లా ఎందుకు కూడా నేను గట్టిగా చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను, నేను 3 సార్లు కంపెనీ ప్లాంట్ దగ్గరికి వెళ్ళాను. నేను ఆల్రెడీ కల్లారా చూశాను. ఇంకా చెప్పాలంటే ఇంకా 2022లో కంపెనీకి వెళ్ళాము, 2023లో వెళ్ళాము, 2024 ఏంటి అంటే కనుక 21లో వెళ్ళాము, సారీ 21, 22 వెళ్ళాము, 23 వెళ్ళలేదు. అందుకని ఈసారి కంపెనీ ఏంటి ఈసారి కంపెనీకి తీసుకెళ్లేదని మా మేడం కూడా అడిగారంటే, మా మేడం గారు కూడా 2 సార్లు వచ్చారు మేడం. కాబట్టి ఏంటంటే ప్లాంట్ చూసేదానికి సిద్ధంగా ఉండండి, అప్పుడు ఈజీ అయిపోతుంది, చెప్పేదానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకేమైనా చెప్పగలసి ఉంటే చెప్పండి మేడం. ఆ, లేదు సార్, ఇంకా ఈసారి అయితే ఇలాంటి అవకాశం వచ్చినందుకు నేను థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెళ్ళటానికైతే నేను సిద్ధంగా ఉంటాను. ఓకే మేడం, ఓకే ఓకే మేడం, సార్. థ్యాంక్ యూ మేడం, ఓకే థ్యాంక్ యూ సార్. మేడం. మరి థ్యాంక్ విశ్వమోహన్ యూ. సార్ హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. Thank you, sir. Good afternoon, all of you. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Jayashyam. చేయాల్సి సార్, సో ఇప్పుడు మనం నిజానికి ఏది వాస్తవం అనేది తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము. నేను విన్న ప్రకారం కూడా నేను సిస్టంలోకి వచ్చాక అది గోధుమ పిండి విషయంలో కొంత అదే మనం అనుకుంటున్నది కొంచెం రాగానే ఉంది. అది 18 గంటల పాటు నానబెట్టి మొలకలు వచ్చాక కూలింగ్ ప్రాసెస్ లో చేస్తారు అన్నట్టుగానే నేను విన్నాను. సో ఇప్పుడు ఇది కూడా ఇంకొక రకంగా తెలుసుకున్నాను. థ్యాంక్ ఇది యూ సార్. చాలా ముఖ్యమైన ఇది. ఆ తర్వాత అంటే మనం ఒక నిజం అనేది మనం చెప్పినప్పుడు ఆ నిజం మనల్ని ఎప్పుడు రచిస్తూ ఉంటుంది. అదే ఏదైనా ఒక అబద్ధం ఆడామంటే దాన్ని మనం కాపాడుతూ ఉండాలి చివరికి. అట్లా ఒక ఏదో సామెత కూడా ఉంది. తర్వాత సార్, ఇప్పుడు ఆర్సిఎం సాల్ట్ విషయంలో కూడా నేను సాల్ట్ విషయంలో తెలుసుకుంది ఏంటంటే, అంటే బయట సాల్ట్ కి మన దానికి ఒక ఏది స్పెషాలిటీ అన్నట్టుగా బయట మామూలుగా థైరాయిడ్ ఉన్న వాళ్ళని సాల్ట్ వాడొద్దు అంటారు. మన సాల్ట్ థైరాయిడ్ ఉండే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అన్నట్టుగా విన్నాను. ఇప్పుడు చెప్పింది ఇదే, ఇట్లా 3 వారాల పాటు కొంత ఆరబెట్టి తర్వాత జల్లెడ పట్టి వాడుకునే వీలుగా తయారు చేస్తూనే విన్నాను. దీని విషయంలో అది కరెక్టేనా సార్? అసలు అది థైరాయిడ్ ఉండే వాళ్ళు మామూలుగా సాల్ట్ సార్ ఇది వాడకూడదు, మన సాల్ట్ వాడుకోవచ్చు. మార్కెట్లో ఉన్న ఒక అపోహ సార్. ఏమిటి అంటే కనుక ఇప్పుడు 10 రూపాయల నాణ్యాలను ఆర్బీఐ ఎక్కడ కూడా బ్యాన్ చేయలేదు, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 రూపాయల కాయిన్స్ ఈవెన్ నేను కూడా మా షాప్లో తీసుకోవట్లేదు. ఎందుకంటే నోబడి ఈజ్ టేకింగ్, అంటే ఒక అబద్ధము అనేది, అంటే అపోహ అనేది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే దానికి నేను మీకు చెప్తున్నాను సార్. ఇంకా చెప్పాలంటే 1, 2 10 రూపాయల కాయిన్స్ ఏదైనా పొరపాటున ఎవరన్నా ఇచ్చినా కూడా అంటే కనుక పొరపాటున, అంటే మొన్న ఒకసారి మా స్టాఫ్ అడిగింది అనమాట, సార్ 10 రూపాయల కాయిన్స్ అనుకోకుండా మా ఇంట్లో కొన్ని ఉన్నాయి, ఇంకా అవి చెల్లవా సార్, ఏంటి సార్ పొజిషన్ అంటే, నేను మా అబ్బాయి కేరళలో చదువుతున్నాడమ్మా, మా అబ్బాయితో ఇచ్చి పంపించి అక్కడ చెల్లుతున్నాయి, అక్కడ మార్పిస్తానులేమ్మా, ఇబ్బంది లేదు, తీసుకురా అంటూ కూడా అంటే ఆ అమ్మాయి తెచ్చి మాకు ఇచ్చింది. ఇచ్చిన తర్వాత మా అబ్బాయిని కూడా వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా అంటే సూట్ కేసులో పెట్టుకుని వెళ్ళాను అని కూడా చెప్పాను. చూడండి అంటే నిజానికి ఆర్బీఐ బ్యాన్ చేయలేదు, కానీ జనాలు బ్యాన్ చేశారు. ఈ అయోడిన్ అనేది ఉప్పులో అంటారుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఐ నామ్స్ ప్రకారము పట్టుబట్టి 15 నుంచి 30 పీపీఎం అయోడిన్ లేకుండా ఉప్పు అమ్మడాన్ని అంగీకరించము అంటూ కూడా ఎఫ్ఎస్ఐ నామ్స్ పెడితే, ఇది పెడితే అలా వస్తుంది ఇలా వస్తుంది అంటారుగా, ఇవన్నీ కూడా అపోహలు. అంతేకాని ఏమి అంటారుగా అయోడిన్ అనేది కలిపి ఖచ్చితంగా అమ్మాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారుగా ఎఫ్ఎస్ఐ రూల్స్ సార్. సో ఇక్కడ మన ఉప్పు కాదు, ఏ ఉప్పు అయినా కూడా అంటారుగా థైరాయిడ్కి మేలు చేసేదానికి అయోడిన్ కలపమని పట్టుబట్టి చెప్పారు. ఈరోజు చెప్పాలంటే అందరం కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాం. మరి కొందరైతే మాత్రం ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల నా ఆరోగ్యం అలా అయింది ఇలా అయిపోయింది, ఏదేదో అపోహలు. అంటే ఇన్ని కోట్ల జనాభాలో అంటారుగా ఓ పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు ఎవరో ఒకరు అంటారుగా 1, 2 అంటారుగా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి సార్. మరి దాన్ని బేస్ చేసుకుని అంటారుగా అస్సలు ఇది ఒక సమాజం అనమాట. అంటే ఈ యొక్క సమాజంలో పలు రకాలు ఉంటారు, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఐ నామ్సే చెప్తున్నప్పుడు మరి అదే కదా మనం నమ్మాలి. కాకపోతే అంటారుగా ఇవన్నీ తెలియని పుకార్లు తప్పితే వేరే కాదు. అది ఏ ఉప్పు అయినా అంటారుగా మార్కెట్లో లభించే ఒక బ్రాండెడ్ ఉప్పు అయినా మన ఉప్పు అయినా కూడా గొప్పదే, అందులో ఏమాత్రం అది తక్కువనే లేకపోతే, ఎందుకంటే మార్కెట్లో ఉన్న మంచి మంచి బ్రాండ్ కూడా మంచివే. ఇంకా కొందరు నాతోటి అన్నది, ఎందుకంటే అందరూ కాదు కొందరు మాత్రమే, మరి వాళ్ళ అబ్జర్వేషన్ మంది ఏదో కొంత వేస్తే చాలు సార్, ఇంకా బాగా ఫ్లోయింగ్ ఉంది, ఎందుకంటే నేను ఏ రోజు కూడా వంట చేయలేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే ఉప్పు బాగుంది అని చెప్పారు. ఒక్కటి ఏంటంటే నేను గట్టిగా చెప్పేది, అంటే అంత ఒక అడ్వర్టైజ్మెంట్ లేని కారణంగా ఎంత తక్కువ రేటుకు మన కంపెనీ ఇవ్వగలుగుతుంది ఉప్పు. ఎందుకంటే మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీ ట్రస్ట్కు మారిపోయిన కంపెనీ కూడా, ఇంకా వచ్చే వారం నేను ఒక చిన్న వీడియో కూడా మీకు ప్లే చేస్తాను సార్. ఎందుకంటే ఆ కంపెనీకి అది బై ప్రోడక్ట్, యాక్చువల్గా మెయిన్ ప్రోడక్ట్ కాదు, మరి బై ప్రోడక్ట్ అంటే వాళ్ళ యొక్క పేరుకే పర్యాయపదంగా మారింది. ఈ రోజు ఆ వీడియోని మీకు ప్లే చేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ అంటే అది వచ్చే వరకు నేను షెడ్యూల్ చేశాను. మరి ఆ యొక్క వీడియో చూసినప్పుడు అరే ఏమిటి, ఎందుకంటే ఇంటి డైలీ నీడ్స్తో
మంత్లీ ఇన్కమ్స్ రప్పించడం ఆర్సీఎం సిస్టానికి సాధ్యమని ఆ కంపెనీకి ఏమైపోయింది, బై ప్రోడక్టే మెయిన్ ప్రోడక్ట్ అయిపోయింది. అదేవిధంగా మన ఇంట్లో మనం వాడుకుంటూ అంటారుగా, నిజానికి చెప్పాలంటే డబ్బు అనేది ఇక్కడ సెకండరీ సార్, మెయిన్ ప్రోడక్ట్ ప్రైమ్ ప్రోడక్ట్ కాదు. మరి సెకండరీ ప్రోడక్ట్ ఏమైపోతుంది, చాలా చాలా అంటారుగా తెలియకుండానే మారిపోతుంది. ఆ విషయాలు మనము వచ్చే వారం తప్పకుండా తెలుసుకుంటామని. మరి ఇంకా ఏదైనా మాట్లాడాల్సి ఉంటే మాట్లాడచ్చు సార్, తప్పకుండా. మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మరి ఇంకా ఎవరైనా 1 లేదా 2 నిమిషాలు సమయం ఉన్నది మాట్లాడతాము అంటే, 1-2 నిమిషాలు కూడా మాట్లాడాలనుకుంటే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, లేదంటే ఈ ప్రోగ్రామ్ని ఇంతటితోటి క్లోజ్ చేద్దాము. ఎందుకంటే రాబోయే సెషన్స్లో ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్, అంటే నేను ఏదైనా కూడా అంటారుగా పీపీఎం అంటే ఏమిటి అని అడిగాను అనుకోండి, పీపీఎం అంటే పార్టికల్స్ పర్ మిలియన్ అంటూ ఎవరైతే హ్యాండ్ రైజ్ చేసి వాళ్ళు చెప్పగలిగారో, నేనేమంటాను వెంటనే వాళ్ళకు ఒక గిఫ్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే 14,000 పీపీఎం ఒరిజినల్, లేదంటే మన కంపెనీ యొక్క హెల్త్ కార్డ్ ఆయిల్లో ఎంత ఒరిజినల్ ఉంటుంది అంటే 1400 ఎంజీనా 14,000 పీపీఎమ్మా, ఎంజీకి పీపీఎంకు తేడా ఏంటి అంటూ కూడా అంటారుగా. ఇంకా చెప్పాలంటే మనకు రకరకాల అంటారుగా ఒక యూజర్ బేస్డ్ అలాగే మెంబర్ బేస్డ్ ఏ విధంగా ఆదాయాలు ఉంటాయి, యాక్టివ్ ఏంటి, సేవింగ్స్ ఏంటి, ప్యాసివ్ ఏంటి, ఈ విధంగా అంటారుగా రాబోయే రోజుల్లో ఏంటంటే నేను ప్రశ్నలు కూడా సంధిస్తాను ఫ్రెండ్స్. మరి అటువంటిప్పుడు అంటారుగా ఎవరికి వాళ్ళు అంటారుగా జూమ్ యొక్క ఆప్షన్స్ తెలుసుకుని హ్యాండ్ రైజ్ చేసి చక్కని చెప్పారో వాళ్ళకి ఏంటి అంటే ఆకర్షణీయమైన గిఫ్ట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక మంచిని పెంపొందించాలి, మహా అంటే ఒక మీట్లో ఒక 3-4 హ్యాండ్ రైజ్ చేశారు అనుకోండి, ఒక 100 నుంచి 300 రూపాయలు నాకు ఖర్చు కావచ్చు. కానీ ఎవరికి వాళ్ళు అంటే హ్యాండ్ రైజ్ చేస్తూ అంటే ముందుకు పోవాలి, ముందుకు రావాలి అంటే ఈ విధంగా అంటే ప్రోత్సాహక ఆకర్షణీయంగా బహుమతులు కూడా ఉంటాయి. కాబట్టి మరి ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగపెట్టుకోండి. ఎందుకు మరి అంటే చూడండి, ఎక్కడైనా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేప్పుడు ఇందాక మేడం గారు అన్నారు, మరి మేడం గారు ఆవిడకి వచ్చిన ఆ యొక్క, ఎందుకంటే గతంలో 2-3 సార్లు మేడం గారిని కంపెనీకి రమ్మని కూడా చెప్పినప్పుడు నాకు ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి సార్, లేకపోతే నా వల్ల కాలేదు అంటూ కొంత ఇబ్బంది ఉండొచ్చు ఫ్రెండ్స్, నేను కాదన్ను. కానీ నా యొక్క విషయంలో కూడా నేను చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే కంపెనీ వెళ్ళి ఫిజికల్గా చూసి వచ్చిన దానికి ఊరికే అంటే డిజిటల్గా లేకపోతే ఇతరులు అంటే లీడర్లు చెప్తే వినేదానికి చాలా ఉంది ఫ్రెండ్స్. మరి అటువంటిప్పుడు ఏమిటి అంటే దీన్ని అంతా కూడా మనం ఖర్చు అనుకోకూడదు. రాబోయే వాటికి అంటే రాబోయేది ఆరోగ్యానికి కావచ్చు, ఆదాయకి కావచ్చు, ఆదాయాలకు కావచ్చు, ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు, వాటికి మనం పెట్టుబడి అనుకోవాలి కానీ ఖర్చుగా అనుకోకూడదు. మరి ఈరోజు ఫీడ్బ్యాక్ సెషన్ అని మనకు తెలుసు. మరి ఫీడ్బ్యాక్ సెషన్ అంటే నాకు మీరు అంటే మాట్లాడడానికి ఇవ్వకూడదు. అనవసరంగా నేను ఎక్కువ మాట్లాడానే, ఈరోజు ఇంతమంది హ్యాండ్ రైజ్ చేశారు, ఇంకా ఇంతమంది హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు నేను మాట్లాడలేకపోయానే అనేలాగా ఉండాలి. కానీ ఏదో మొక్కుబడిగా హాజరవుతాము, మొక్కుబడిగా విందామని కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ విధంగా ఉన్నాము కాబట్టే అంటేగా ఈ విధంగా ఉంటున్నాం ఫ్రెండ్స్. మరి ఒక్క అంటేగా మనకే కాదు ఫ్రెండ్స్, ఈరోజు ఒక్క ఆదాయం కోసం అంటేగా మనం చాలా చాలా తనుకులాడుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈ యొక్క సంపాదన మార్గంలోకి వచ్చి అంటేగా నా యొక్క డిగ్రీ చదువు అయిపోయిన తర్వాత 31 సంవత్సరం అయింది ఫ్రెండ్స్. మరి 31 సంవత్సరం రకరకాలు అంటేగా పత్తి వ్యాపారం చేశాము, రకరకాల ఫైనాన్స్ చేశాము, షేర్లు చేశాము, కమోడిటీలు చేశాము, రకరకాల డైరెక్ట్ సెల్లింగ్ చేశాము. మరి ఏది ఇవ్వని కాన్ఫిడెన్స్ నాకు ఈ యొక్క ఆర్సీఎం విధానం ఇచ్చింది ఫ్రెండ్స్. మరి ఆర్సీఎం విధానం ఇవ్వడమే కాదు, మున్ముందు అంటే పూర్తి స్థాయిలో అంటే మా పిల్లలకు కూడా చెప్తున్నాను, అంటే మీకేం ఉద్యోగాలు ఇవన్నీ ఏమవుతున్నా మనకి ఇక్కడ చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్తే చాలు, కావాల్సినంత అంటే ఆ మిగతా వాళ్ళందరూ వీక్గా ఉన్నారు, ఆ వీక్గా ఉండడమే మనకు స్ట్రెంగ్త్. ఎందుకంటే మరి ఎవరు కాంపిటీషన్ లేదంటే ఏమైపోతుంది ఫ్రెండ్స్, మేలవుతుందే కాదంటారా? మొన్న ఒకసారి ఎక్కడో అంటే ఓ వ్యక్తికి 9 లక్షలు ఎన్నో ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ అంటే అక్కడ పోటీ చేయలేదట. ఇంకా కాంగ్రెస్ ఏం చేసింది, మీరు ఆ యొక్క అధికార పార్టీకి అంటే అక్కడ ఉన్న వ్యక్తికి కాదు నోటాకు ఓట్లు ఏమని పిలుపునిచ్చిందంట. మరి నోటాకు వేసేటప్పుడు కొన్ని లక్షల సంఖ్యలో నోటాకు ఓట్లు పడ్డాయి. మరి ఆ వ్యక్తి అయితే మాత్రం 9 లక్షల అంటారుగా మెజార్టీతో గెలిచి అంటారుగా ఒక రికార్డు సృష్టించాడు. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక మరి పికప్ సెంటర్లు పలువురు నోట్లోంచి మాట్లాడలేకపోవడమే నాకు ప్లస్ అవుతుంది. మరి వీరైన కుటుంబాలకి నేను గట్టిగా కనెక్ట్ చేయగలుగుతాను. మరి అవకాశాన్ని తీసుకుంటూ కూడా అంటే మరి ఇవన్నీ కూడా ఈ యొక్క అవకాశం అందరికీ ఉంది. మరి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరము సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్తామని కోరుకుంటూ మరి ఇవాళ సెషన్ ఇంతటితో క్లోజ్ చేద్దాము. వచ్చే వారం మళ్ళీ ఇదే చోట నెక్స్ట్ సెషన్లో ఏంటి మన టాపిక్, డైలీ నీడ్స్తో మంత్లీ ఇన్కమ్స్ని తెప్పించడం కాదు ఫ్రెండ్స్, రప్పించడం. మరి రప్పించడానికి ఉన్న డిఫరెన్స్ ఏదో కూడా తెలుసుకుంటూ, అంతేకాదు మన కంపెనీ యొక్క టీ పౌడర్ ఔన్నత్యాన్ని కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సీఎం.